హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో మాధవ్ నగర్ లో నకిలీ పాలపొడితో పాలను తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేశారు పోలీసులు. కల్తీ కోసం వాడుతున్న సామాగ్రిని సీజ్ చేశారు. నిర్వాహకుడు సుభాష్ గౌడ్ 30 ఏళ్ల నుంచి ఈ కల్తీ దందాను చేస్తున్నాడని, ప్రస్తుతం అతడు లేడని తెలిపారు పోలీసులు. కల్తీ చేస్తే ఊరుకోబోమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ఓటీ పోలీసులు. కల్తీ మిల్క్ దందాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, ఈ సరూర్ నగర్ పరిధిలో ఎంతకాలంగా ఈ కల్తీ మిల్క్ అనేది తయారవుతుంది? ప్రతిభ, ప్రధానంగా ఈ కల్తీ పాలకు సంబంధించి సుమారు 200 లీటర్ల కల్తీ పాలు ఇవాళ ఎస్ఓటీకి దొరకడం జరిగింది. దీంతో పాటుగా 29 ప్యాకెట్లు కూడా లభించాయి. పాల పౌడర్ ని కల్తీ చేస్తూ ఇతను పాలు తయారు చేస్తున్నాడు. ఈ క్రమంగా ఇతను గత కొద్ది కాలంగా నగరంలో ఉన్న పలు హోటల్స్ తో పాటు ఇళ్లలోనూ ఇతను పాలను సరఫరా చేస్తున్నాడు. దీనికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇవాళ సరూర్ లో ఉన్న మాధవి నగర్ కాలనీలో అతన్ని సంబంధించిన ఇంటిపై దాడి చేశారు. ఇందులో సుమారు 200 లీటర్ల పాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సుభాష్ అందుబాటులో లేడు, అతను పరారీలో ఉన్నాడని అధికారులు చెప్తుండడం జరిగింది. కల్తీ పాలకు సంబంధించి అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పాలు గనక ఎవరైనా తయారు చేసినా విక్రయించినా వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్తున్నారు. అయినా కానీ కల్తీ దందా మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. కల్తీ పాలు సరూర్ నగర్, మాధవి నగర్ లో దొరికిన కల్తీ పాలతో పాటు ఉదయం పాత బస్తీలోని బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అసద్ బాబా నగర్ లో జరిపిన కార్డన్ సెర్చ్ లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్లం పేస్ట్, అలాగే మెహందీ, వీటికి సంబంధించి తయారు చేస్తున్న ముఠా కూడా గుట్టురట్టయింది. వాళ్ళకి సంబంధించి కూడా చాలా భారీ స్థాయిలోనే వాళ్ళ నుండి కూడా సేకరించడం జరిగింది. ఇలా వరుసగా కల్తీకి సంబంధించి ముఠాలు ఒక్కసారిగా పట్టుబడుతున్నాయి. గతంలో పట్టుబడుతున్న ముఠాలని చాలా తీవ్రంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. అలాగే ఒకవేళ ఎవరైనా కల్తీలకు పాల్పడితే మాత్రం వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాళ్ళని పైన చాలా కఠినంగా వ్యవహరించబోతున్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నా తిరిగి కల్తీ ముఠాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బేగం బజార్ తో పాటు గంజ్, ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కల్తీ ముఠాలు ఈ కల్తీ తయారు చేసిన పదార్థాలను అన్నింటిని కూడా అటువైపు షాపులలోకి పంపుతున్నారు. దీంతో ఎక్కువగా నగరంలో చాలా మంది నగరవాసులు వీటిని కల్తీకి సంబంధించిన పదార్థాలను తినడం, రోగాల బారిన పడడం అనేది కొనసాగుతుంది. ఇవాళ దొరికిన పాల దందాలో కూడా అదే విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఇబ్రాహీంపట్నంలోనూ జరిపిన దాడిలో భారీ స్థాయిలో కల్తీ పాలు పట్టుబట్టడం జరిగింది. అక్కడ మంచాల సమీపంలో జరిగిన దాడిలో, అక్కడ జరిపిన ఎస్ఓటీ దాడిలో కూడా సుమారు 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కల్తీ పాలను ఉక్కుపాదంతో అణచివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎస్ఓటీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారనడానికి ఇవాళ దొరికిన కల్తీ పాలన నిదర్శనం. ప్రతిభ, అయితే రాధాకృష్ణ, 30 సంవత్సరాలుగా ఈ కల్తీ దందా సాగుతోందని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా అసలు డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేశాడు? అంటే పాలు కల్తీ ఉంటే సాధారణంగా తెలిసిపోతుంది, ఇళ్లకి కూడా సప్లై చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఏ పేరుతో ఇతను ప్యాకెట్స్ సప్లై చేస్తూ ఉన్నాడు? ప్రధానంగా ఇతను అంటే కల్తీ పాలకు సంబంధించి ఎప్పుడైతే అనుమానం వస్తుంది, అంటే కొంతమంది హోటళ్లకు సంబంధించిన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే హోటల్ బిజినెస్ కాబట్టి వాళ్ళకు తక్కువ ధరకు పాలు లభిస్తుండడం, దీంతో 100 లీటర్లు వాటిని సేకరించి టీగా మార్చి వాటిని అమ్ముతుండడం అనేది చేస్తారు. ఎప్పుడైతే ఇళ్లలోకి ఇలాంటి కల్తీ పాలు వస్తాయో అప్పుడు అనుమానం అనేది రావడం జరుగుతుంది. ముందుగా పాలు తర్వాత అంటే కాగబెట్టిన తర్వాత తోడు పెట్టడం, అప్పుడు పెరుగు అవుతున్న సమయంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమానం వస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటి నుండి వాళ్ళకు అనుమానం రావడం, వాళ్ళు ఎస్ఓటీని ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు రైడ్ చేసినప్పుడు అతను ఈ పాల దందా ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. ఇతను చాలా కాలంగా ఈ దందాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా నగరంలో ఉన్న హోటళ్లు, ఎక్కడైతే శివారు ప్రాంతాల్లో సరిగ్గా నిఘా ఉండదు, అలాగే కొన్ని కాలనీలలో ఉన్న హోటళ్లకు వీటిని అతను సప్లై చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అతని నుండి చాలా 200 లీటర్ల పైగా పాలను స్వాధీనం చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సుమారు అతను ఎంతకాలంగా ఈ దందాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పడానికి. అతనికి సంబంధించిన పక్కా సమాచారం సేకరించిన ఎస్ఓటీ రైడ్ చేయడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంతకాలంగా ఇతను ఈ దందాను కొనసాగిస్తున్నాడు, ఎవరెవరికి నగరంలో వీటిని విక్రయిస్తున్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.